హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి మనకు రేపటి నుంచి 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి ఎగ్జామ్ ఉండబోతా ఉంది. మరి మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్కు ముందు మనం ఏమి తీసుకెళ్ళాలి, సెంటర్కు మనం ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి అనేది బ్రీఫ్గా, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రతి పాయింట్ కాకుండా మనకి ఏమైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇచ్చారో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం టచ్ చేసుకుంటూ మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి మొత్తం మనకు 90 నిమిషాల టైం ఉంటుంది. ప్లీజ్ రిమెంబర్ 90 మినిట్స్ కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తాను చూడండి. ఖచ్చితంగా ఈ రూల్స్ అన్ని పాటించండి, లేకుంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. అందులో చూస్తున్నట్లయితే ఫస్ట్ మీరు హాల్ టికెట్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. డౌన్లోడ్ చేసిన తర్వాత ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అని చదవండి. మీకు ఏ రోజు ఎగ్జామ్ ఉంది, ఎందుకంటే డేట్ కన్ఫ్యూజ్ కామాకండి. 23, 24, 25. సో లాస్ట్ టైం ఒక అబ్బాయి ఏం చేశాడంటే ఆ విధంగా 3 డేట్ చెబితే ఫస్ట్ డే మిస్ అయిపోయింది, సెకండ్ డే అక్కడ సెంటర్కి వెళ్ళాడు, పోతే ఎగ్జామ్ నిన్న అయిపోయింది. సో అటువంటి మీకు ఇబ్బంది కాకుండా మరొక్కసారి హాల్ టికెట్ చూసుకోండి. మనకు డేట్ ఏముంది, డే ఏముంది, ఈ సమయం ఎంత అనేది చాలా జాగ్రత్త మీరు గమనించండి. సో చెక్ ఎగ్జామినేషన్ డేట్స్ అండ్ టైం, తర్వాత చెక్ ఎగ్జామినేషన్ సెంటర్, దానికి అడ్రస్, లొకేషన్, డిస్టెన్స్. చాలా చోట్ల ఏమైతే ఉంటుందంటే మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో రీసెంట్గా మనం చూసాం, ఇక్కడ కేఎస్ఆర్ఎం కాలేజీలో కూడా ఎగ్జామ్ జరిగింది అనమాట. అక్కడ ఎంసెట్కు నేను కూడా వెళ్ళాను, అక్కడికి చిన్న పని ఉంటే. సో కేఎస్ఆర్ఎం, కేవర్ పక్కన ఉంటాయి. సో అందులో ఏం చేశారంటే కేఎస్ఆర్ఎంకి వస్తున్నారు, కేవర్ సెంటర్ ఉంది. అబ్బాయి దగ్గరకు వచ్చాడు, ఇది సెంటర్ మీకు కాదు, మన పరిగెత్తుంటే టెన్షన్ పడిపోతున్నాడు. సో ఆ విధంగా కొన్ని కాలేజీలు పక్కన ఉంటాయి. ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మీరు క్లియర్ క్రిస్టల్గాని మీరు మీకు సెంటర్ ఏముంది అని మీరు బాగా గమనించండి. ఆ సెంటర్ని బేస్ చేసుకొని మీరు మూవ్మెంట్ చేసుకోండి, ఓకేనా. కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడుంది, దాని అడ్రస్ ఏముంది, సో లొకేషన్ ఎక్కడుంది, సో డిస్టెన్స్ ఏముంది మీరు బాగా గమనించండి. మరి ఎగ్జామినేషన్ డేట్, ఓకే, ఎగ్జామ్ టైం ఎప్పుడు ఇచ్చారు, రిపోర్టింగ్ టైం ఎప్పుడుంది, గేట్ క్లోజ్ టైం ఎప్పుడు గమనించండి. ఒక్కసారి గేట్ క్లోజ్ చేస్తే మాత్రం మనల్ని అల్లో చేసే ప్రసక్తే లేదు. లాస్ట్ మూమెంట్లో హర్రీబరీగా పోయినా కూడా టెన్షన్ పడతాం. అక్కడ వాళ్ళు అరుస్తారు, ఏమయ్యా బుద్ధి ఉందా లేదా అంటారు. అడిగాపై మనం డిగ్రేడ్ అయిపోతాం, మనం ఏందో ఇట్లా అయిపోయింది అనుకుంటాం. ఎగ్జామినేషన్ కూడా టెన్షన్గా ఉంటాం, వచ్చినప్పుడు మర్చిపోతాం. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ముందుగానే జాగ్రత్తగా వెళ్ళండి, ఎటువంటి ఇబ్బంది పడద్దండి. సో ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడైతే ఉంది, రిపోర్టింగ్ టైంకి మీరు జాగ్రత్తగా వెళ్ళండి. సో రిపోర్టింగ్ టైం తర్వాత పోతే మన ఇబ్బంది, కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా ఉండాలని ఏం చేయాలంటే మనం వాళ్ళు ఇచ్చిన మీకు డేట్ ఏముంది, టైం ఏముంది, రిపోర్టింగ్ టైం ఏముంది, చాలా జాగ్రత్త మీరు గమనించండి. ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. ఇచ్చే ముందుగా మీరు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే సో మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ ఏ విధంగా వచ్చింది, సో ప్యాటర్న్ చేంజ్ అయ్యిందా అనేది ఒక్కసారి నాకు పర్సనల్గా నా పర్సనల్ నెంబర్ ఒకసారి మీరు మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్కు. సో ఈ 7780616884 అనేది నా యొక్క పర్సనల్ నెంబర్ అనమాట. ఎగ్జామ్ అయిన తర్వాత మీకు మనకి టెస్ట్ సిరీస్ ఏ విధంగా యూస్ఫుల్ అయింది, ఏదైనా ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ చేశారా, క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు అని ఒక్కసారి నాకు మీకు తెలిసిన క్వశ్చన్స్ నాకు మెసేజ్ చేయండి. ఎందుకంటే దానివల్ల నెక్స్ట్ వాళ్ళకు కానీ మనకు కానీ మనం ఒక అంచనాకు రావచ్చు అనమాట. సో కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంటుంది ఏమి అనేది నేను ఒక అంచనా వేసుకుంటా. కాబట్టి కట్ ఆఫ్ మార్క్ ప్రతి ఒక్కరికి మనకు తెలుసుకొని ఉంటుంది. కాబట్టి కట్ ఆఫ్ మార్క్ వరకు మీరు ఏం చేస్తారంటే నా ఒక్కసారి మీరు మీ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా నాకు ఒకసారి మీరు వాట్సాప్ చేయండి. ఇది నా యొక్క పర్సనల్ నెంబర్ అనమాట. మరి చూస్తే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఏమి ఇచ్చారంటే ఫస్ట్ మీరు గమనించండి, హాల్ టికెట్ ప్రతి ఒక్కరు తీసుకోండి. సో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు, ఇప్పుడే ప్రింట్అవుట్ కూడా తీసుకోండి, వాట్సాప్ కూడా పెట్టుకోండి, ఓకేనా. సో మరి ఇక్కడ ఎంట్రన్స్లో చూపించాలి మనకి హాల్ టికెట్ను, తర్వాత ఎగ్జామ్ హాల్లో చూపించాలి, లేదంటే ల్యాబ్లో చూపించాలి, రూమ్ ఎక్కడ అడిగితే అక్కడ వాళ్ళు మరి ఖచ్చితంగా మనకి హాల్ టికెట్ చూపించారు. కాబట్టి హాల్ టికెట్ పైన పెట్టుకోండి. సో ఫస్ట్ ప్రైమరీ హాల్ టికెట్ లేకుంటే బయటకు ఇంటి వాళ్ళు లోపలికి ఆలోచించే ప్రసక్తి లేదు, గేట్ నుంచి బయటకు పంపిస్తారు. కాబట్టి హాల్ టికెట్ ఉంది అనుకోండి, ఈ రోజు నైట్ మీరు అన్ని కూడా ఒకసారి భద్రంగా పెట్టుకోండి, నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా. తర్వాత ఒరిజినల్ ఐడి కంపల్సరీ కావాలండి. సో ఒరిజినల్ ఐడి అంటే ఇక్కడ మనకి ఏముండాలంటే ఆధార్ కార్డు కానీ, లేదా ఓటర్ ఐడి కార్డు కానీ, అదేంటే పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదా ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ ఐడి కానీ, ఇది ఏది ఉన్నా కూడా మిమ్మల్ని అలో చేస్తారు. నాకు తెలిసి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆధార్ ఉంటుంది. సో ఆధార్ తీసుకోండి. కానీ ఆధార్ మిస్ అయి ఉంటే ఇప్పుడు హర్రీబరీ కావాల్సిన అవసరం లేదు, దీనిలో ఏది ఉన్నా పర్వాలేదు. ఆధార్ కార్డు లేకుంటే, ఓటర్ ఐడి లేకుంటే, పాన్ లేకుంటే, పాస్పోర్ట్ అంటే అక్కడ మనకు కలిసి ఉంటే అక్కడ మీ యొక్క ఫోటో మనకి అడ్రస్ ఉందా లేదా చూసుకుంటారు.
తర్వాత మరి ఈ కింది పోస్టులు అన్నిటి కూడా కామన్ ఎగ్జామ్ ఉంది, మీరు టెన్షన్ పడకమాకండి. నేను పోస్టులు అప్లై చేసిన కానీ ఒకటే హాల్ కూడా వచ్చింది, చాలా మంది టెన్షన్ పడతారు, టెన్షన్ పడద్దండి. ఈ యొక్క పోస్టులన్నీ కూడా సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ కానీ, ఆపరేటర్ కానీ, కంప్యూటర్ ఆపరేటర్ కానీ, లైబ్రేరియన్స్ కానీ, స్టెనోగ్రాఫర్స్ కానీ, అసిస్టెంట్స్ ఎగ్జామినర్ కానీ, టైపిస్టు, కాపీస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఇవన్నిటి కూడా కామన్ ఎగ్జామినేషన్. సో మీరు ఎన్ని పోస్టులు అప్లై చేసినా కూడా మీరు రాసేది ఒకే ఎగ్జామ్ కాబట్టి మీరు టెన్షన్ పడద్దని, అన్నింటికి కూడా ఒకే ఎగ్జామ్ కామన్గా ఉంటుంది. సార్ మరి నేను ఇన్ని అప్లై చేశాను, నన్ను మెరిట్ ఎట్లా తీసుకుంటారంటే మనకి ప్రియారిటీని బట్టి వాళ్ళు మీరు మల్టిపుల్ పోస్ట్ అప్లై చేసిన వాళ్ళందరూ కూడా మనకి మెరిట్ లిస్ట్ని బట్టి మనకి టాప్ మార్క్ బేస్ చేసుకొని మనకి ఏ జాబ్ చూజ్ చేసుకోవాలనో మనకి ఏది ప్రియారిటీ ఉంటుందో దాన్ని మనం చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ప్రస్తుతానికి దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించదండి. ఓకే, సో మల్టిపుల్ పోస్టులు అప్లై చేసినాం, నాకు ఎట్లా అనుకోవద్దు, మనకి వచ్చిన మార్కుని బేస్ చేసుకొని మన యొక్క విల్లింగ్నెస్ని బట్టి ఏ పోస్ట్ టాప్లో అయితే ఉందో దాన్ని బట్టి మనం చూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు ప్రస్తుతానికి. వితౌట్ ఫోటో, మీ ఒకవేళ మీకు హాల్ టికెట్లో ఫోటో లేకుండా వచ్చినా, లేదా ఫోటోని చాలా చిన్నదిగా వచ్చినా, టూ స్మాల్ వచ్చినా, లేదా ఫోటో వితౌట్ సిగ్నేచర్ వస్తే చాలా మందికి వచ్చిందనమాట ఇటువంటిది. అంటే కొందరు ఫోటో అప్లోడ్ లేదు, మనకు రైల్వేస్, ఎస్ఎస్సి, బ్యాంక్స్ అనుకుంటే ఫోటో అప్లోడ్ లేకపోతే అది రిజెక్ట్ చేస్తే ఫోటో లేదు చెప్తా ఉంటుంది. కానీ ఇక్కడ మనకు అట్లేదు, ఫోటో లేకుండా తీసుకోవడం జరిగింది. అది కొందరికి ఫోటో చిన్నదిగా వచ్చింది, మరి కొందరికి ఫోటో సిగ్నేచర్ కూడా లేకుండా వచ్చింది. వాళ్ళు మీరు ఏం చేయాలంటే మీరు వర్రీ కావద్దు, మీరు 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకువెళ్ళండి. సో 3 పాస్పోర్ట్ సైజు ఫోటోస్ తీసుకెళ్ళండి, అవి అట్లే తీసుకుపోకూడదు. సో దాని మీద కంపల్సరీగా ఏం చేయాలంటే అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉండాలి. గెజిటెడ్ ఆఫీసర్ అంటే స్కూల్ హెడ్ మాస్టర్ కానీ, లేదంటే కాలేజ్ ప్రిన్సిపల్స్ కానీ, లేదా లెక్చరర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఎంఆర్ఓలు కానీ, ఓకేనా. ఈ విధంగా ఎవరైతే గ్రీనింగ్ సిగ్నేచర్ ఉంటుందో ఎంప్లాయీస్ ఉంటారో, గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళతో మనం సైన్ చేసుకోవాలి కంపల్సరీగా. ఫోటోస్ మీద 3 ఫోటోస్ మీద కూడా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం తీసుకొని ఆ 3 ఫోటోస్ ఏం చేయాలంటే మనం మనకు ఎగ్జామ్ సెంటర్లో మనకి ఇన్విజిలేటర్ ఎవరైతే వస్తారో వాళ్ళకు ఆ యొక్క 3 ఫోటోస్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇది క్లియర్. చాలా మంది టెన్షన్ పడుతున్నారు, టెన్షన్ అవసరం లేదు. ఫోటో లేకపోయినా, ఫోటో చిన్నదిగా వచ్చినా, అటెస్ట్ సిగ్నేచర్ లేకపోయినా మీరు 3 ఫోటోస్ పాస్పోర్ట్ సైజ్ తీసుకొని ఆ 3 పాస్పోర్ట్ సైజ్ మీద మనకు గెజిటెడ్ ఆఫీసర్ సంతకము ప్లస్ సీల్ వేసుకుని తీసుకెళ్తే మనల్ని అలౌ చేస్తారు, వద్దని చెప్పరు. తర్వాత ఎవరైతే లేడీస్, అమ్మాయిలు ముఖ్యంగా మెహందీ, ఇంక్ కానీ, ఇవి హ్యాండ్స్ కానీ, ఫుడ్ కానీ పెట్టుకోండి, మీరు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి దాన్ని క్లీన్ చేసుకోండి, ఎందుకంటే కంప్లీట్గా మనకు కూడా బయోమెట్రిక్ అనమాట. సో బయోమెట్రిక్ ప్రొసీజర్ ఉంది కాబట్టి ఇది మీరు హెవీగా ఇక మెహందీ, ఇంకులు, చేతులకు అన్ని పెట్టుకుంటే కాళ్ళకు ఇబ్బంది వస్తుంది. ఎందుకు సార్ కాళ్ళు అని చెప్పినారంటే కొన్నిసార్లు మనకి ఫింగర్ ప్రింట్స్ చేతికి రాలేదనుకోండి, కాళ్ళకు తీసుకుంటారు అనమాట. సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఇక మెహందీ, ఇంకు, ఇది ఎగ్జామ్ అయినా కాదు, ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు చాలా అలర్ట్గా ఉండండి. ఇవి పెట్టుకొని ఆ యొక్క ఫింగర్స్ రాకపోతే చాలా మందిని ఎగ్జామ్ అయినా కూడా బయట పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఫ్యూచర్లు చెప్తున్నా. సో మీరు హ్యాపీగా వెళ్ళండి. సో ప్రస్తుతానికి మీరు ఏం పెట్టుకోవద్దండి ఇంకా, ఓకేనా. తర్వాత బయోమెట్రిక్ ప్రొసీజర్ కంపల్సరీ ఫాలో అవుతారు, ఓకేనా. నో ఎలక్ట్రానిక్ డివైజెస్, మొబైల్స్ కానీ, వాచెస్ కానీ, పేజర్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, ఏవి కూడా ఎటువంటి పరికరాలు కూడా లోపలికి అలో చేయరు. మీరు ఒకవేళ తీసుకెళ్ళిందంటే బయట రూమ్ ఉంటుందన్నమాట సపరేట్గా, అక్కడ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. మొబైల్స్ కానీ, హ్యాండ్ బ్యాగులు కానీ, ఏమైనా సరే అన్ని కూడా అక్కడ అలో చేయాలి. లోపలికి అయితే మాత్రం ఎగ్జామినేషన్ హాల్లోకి అయితే మాత్రం మనల్ని అసలు ఎటువంటి డివైసెస్ కానీ లోపలికి తీసుకువెళ్ళనివ్వరు, ఎందుకంటే ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి, ఓకేనా. తర్వాత చూస్తే గుడ్ బిహేవియర్తో ఉండాలి. అంటే అక్కడ ఎవరితో వాళ్ళతో మనం వచ్చిన ఇండివిజువల్కు వాగ్వాదం చేసుకోవడం, అల్లరి చేయడం చేసుకుంటే ఖచ్చితంగా మన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి చెప్పడం జరిగింది, క్లియర్ కట్గా చెప్పడం జరిగింది హాల్ టికెట్లో. సో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. మీరు చాలా ఒబీడియంట్గా, రిక్వెస్ట్గా మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా అడిగితే వాళ్ళు హ్యాపీగా చెప్తారు. అందుకని మీరు డూమ్ అని ఎగిరితే మాత్రం మనకే ఇబ్బంది జరుగుతుంది, మనకు జాబ్ ఇవ్వకపోగా మనది ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. తర్వాత ఫ్యూచర్లో ఏ ఎగ్జామ్ కన్నా మనకి ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ మనం మంచి ప్రవర్తనతో కలిగి ఉండాలి. సో నో టాక్స్, అక్కడ ఎవరితో కూడా మీరు ఏం మాట్లాడకూడదు, ఎవరితో కూడా పక్క వాళ్ళతో కానీ, ఈ పక్క వాళ్ళతో కానీ ఎటువంటి మాట మాట్లాడకూడదు. పక్క వాళ్ళ కంప్యూటర్ చూడడము, వాడు ఎక్కడున్నాడు ఎక్కడ చూడడం ఏం కూడా చేయకూడదు. సో పర్ఫెక్ట్గా మీ వరకు మీరు మాత్రమే, మీ సిస్టమ్ని మీరు మాత్రం చూసుకోవాలి. అట్టా ఈ పక్క తొంగి చూసి మాట్లాడి వాళ్ళకి వస్తువులు మనం ఎక్స్చేంజ్ చేసుకొని, నాకు పెన్ను లేదు పెన్ను ఇస్తావా, ఓకేనా, నువ్వు ఎన్నో క్వశ్చన్ ఉన్నావు, ఇవన్నీ కూడా
ఉండదు. మరి టైం ఎట్లా తెలుస్తుంది సార్ అంటే మీకు స్క్రీన్ మీద టైం పోతూ ఉంటుంది. సో 90 నిమిషాలు టైం పడుతుంది, అక్కడ మీకు డౌన్ అవుతూ ఉంటుంది. 90, 89, 88, 80 టైం వస్తూ ఉంటుంది. ఇక్కడ టైం అడగాల్సిన అవసరం లేదు. ల్యాబ్లో టైం ఉన్నా లేకపోయినా స్క్రీన్ మీద అయితే మన టైం తెలుస్తూ ఉంటుంది. సో 90 నిమిషాలు టైం అయితే ఆటోమేటిక్గా అదే షెడ్యూల్ చేసుకుంటే సేవ్ చేసుకుంటుంది కూడా, భయపడకాకండి. ఓకేనా. సో ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసి మనకి ఎంత ఉందంటే 90 నిమిషాలు టైం ఉంటుంది. ఎవరితో కూడా మాట్లాడదండి. అయితే మనకి క్లియర్గా చెప్పడం జరిగింది, జీకే అనేది మాత్రం తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది చెప్పడం జరిగింది. జీకే తెలుగు ఇంగ్లీష్ ఉంటుందని చెప్పడం జరిగింది. కానీ మీకు ఒకవేళ తెలుగులో ఇబ్బంది అనిపిస్తే ఫైనల్గా ఆన్సర్ ఏదండి, ఫైనల్గా అయితే మాత్రం ఇంగ్లీష్లో క్వశ్చన్ ఏమైతే ఉందో దాన్నే ఫైనల్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి రీజనింగ్ గురించి వాళ్ళు ఏం చెప్పలేదంటే మేబీ రీజనింగ్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లో ఉండొచ్చు అనుకుంటున్నాను నేను పర్సనల్గా. బట్ రేపు తెలుస్తుంది. ఎందుకంటే మనం ఏమనుకున్నాం, జీకే అండ్ రీజనింగ్ రెండు కూడా బోత్ లాంగ్వేజ్లు ఉంటాయి అనుకోవడం జరిగింది. తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది చెప్పడం జరిగింది. కానీ హాల్ టికెట్ అయితే మాత్రం క్లియర్గా మనకి ఏం మెన్షన్ చేస్తున్నారంటే వాళ్ళు తెలుగు జీకే మాత్రము తెలుగులో ఉంటుంది, మరి ఇంగ్లీష్లో ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఫైనల్గా అయితే మాత్రం ఒకవేళ తెలుగులో మీకు ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే మీరు ఏం చేయాలి, ఇంగ్లీష్ వర్షన్, సో ఇంగ్లీష్ వర్షన్ని మనం ఫాలో కావాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ వర్షన్ మనం ఫాలో కావాలని చెప్పడం జరిగింది. కానీ మెంటల్ ఎబిలిటీ పరంగా, సో మెంటల్ ఎబిలిటీ పరంగా అయితే మాత్రం మనకు వాళ్ళు ఎటువంటిది ఏం చెప్పలేదు. అంటే నేను అనుకోవడం ఏమంటే మెంటల్ ఎబిలిటీ అనేది ఓన్లీ ఇంగ్లీష్ ఉంటుందేమో నేను అనుకుంటున్నా. అది మనకు రేపు ఎగ్జామ్ తెలుస్తుంది. ఒకసారి మీరు కూడా ఎగ్జామ్ అయిన తర్వాత ఒకసారి నాకు కమెంట్ చేయండి నా యొక్క నెంబర్కు. సో ఇక 7780616884 అనేది నాకు పర్సనల్ నెంబర్. 8688080802 అనేది మనకు ఉత్తమ్ అకాడమీ యొక్క నెంబర్ అనమాట. ఈ నెంబర్ మీ అందరూ ఫెమిలియర్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా డౌట్స్ పరంగా అయితేనేమి, మీ హాల్ టికెట్ పరంగా ఇబ్బంది ఉన్నాయంటేమి చాలా వరకు ఈ యొక్క నెంబర్ మీ దగ్గర అందరికి సేవ్ అయి ఉంటుంది అనమాట. ఈ 2 నెంబర్స్ మీరు ప్లీజ్ వాట్సాప్ మీ క్వశ్చన్స్, మీకు ఏమైతే క్వశ్చన్స్ వచ్చాయో, మీకు 2 క్వశ్చన్స్ గుర్తుండి నాకు 2 క్వశ్చన్స్ మెసేజ్ చేయండి చాలు. ఎగ్జామ్ ఏ విధంగా ఉంది, ఎగ్జామ్ ఈజీగా ఉందా, డిఫికల్ట్గా ఉందా, మరి న్యూ మోడల్ క్వశ్చన్స్ ఏమైనా యాడ్ అయినాయా అనేది నా ఒక్కసారి వాట్సాప్ చేస్తే దానివల్ల మనకి ఏం చేసుకోవచ్చు అంటే కట్ ఆఫ్ మార్క్ ఎంత నిలబడుతుంది, ఏ షిఫ్ట్ ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, డిఫికల్టీ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా నేను ఫైనలైజ్ చేసుకుని మీకు నేను కట్ ఆఫ్ మార్క్ గురించి చెప్పడం జరుగుతుంది. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క అందరి కోసం మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు ఏమనుకుంటారంటే నేను ఈ క్వశ్చన్స్ పంపిస్తే ఈ క్వశ్చన్స్ సార్ చెప్తారేమో, మళ్ళీ వాళ్ళు వచ్చేసి మిగతా వాళ్ళకు బెనిఫిట్ అవుతుందేమో అనుకోద్దండి. సో మీ క్వశ్చన్స్కు ఎటువంటి ప్రశ్నలు కూడా సేమ్ క్వశ్చన్స్ రిపీట్ ప్రసక్తే లేదు. ఏ షిఫ్ట్లో కూడా ఏ రోజైనా సరే మీకు వచ్చిన క్వశ్చన్ నెక్స్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ కానీ థర్డ్ షిఫ్ట్ కానీ నెక్స్ట్ డే కానీ ఆర్ట్ డే కానీ ఏ క్వశ్చన్ కూడా రిపీట్ అయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి మీరు వరీ కావద్దండి. సో మీకు వచ్చిన క్వశ్చన్స్ వాళ్ళకి ఎటువంటి ప్రశ్నలు వాళ్ళకి రావు. ఓకేనా. సో కాబట్టి మీరు హ్యాపీగా ధైర్యంగా నాకు మీరు క్వశ్చన్స్ నాకు ఫార్వర్డ్ చేయొచ్చు. సో దానివల్ల మనం గెస్సింగ్ చేసుకుంటాం. సో ఇది నా యొక్క పర్సనల్ నెంబర్, ఇది వచ్చేసి మా ఆఫీస్ నెంబర్. సో మీరు ఖచ్చితంగా మీకు తెలిసిన క్వశ్చన్స్ ఏమన్నా కూడా పెట్టండి, మీ యొక్క నెంబరు, మీ యొక్క పేరు పెట్టండి. ఖచ్చితంగా వీలైతే మీ యొక్క పేరును నాకు గుర్తుపెట్టుకొని నేను మిమ్మల్ని మెయిల్ అయితే నేను ఎప్పుడు మరవలేను అనమాట. ఓకేనా. ఇది చూడండి, ఇది మిత్రమా. సో కాబట్టి ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అని కోసం మీరు చూడండి. సో ఉత్తమ్ అకాడమీ నుంచి నేనైతేనేమి, మన స్టాఫ్ మెంబర్స్ అయితేనేమి, టీచింగ్ ఆర్ నాన్ టీచింగ్ అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా మనకు ఉత్తమ్ అకాడమీ విషెస్ యూ ఆల్ ది వెరీ 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 బెస్ట్. మీరందరూ కూడా ఎగ్జామ్ బాగా రాసి మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని మేము ప్రార్థిస్తున్నాం. కూల్గా వెళ్ళండి, టెన్షన్ పడద్దండి. ఎగ్జామినేషన్ సెంటర్కి ముందుగానే వెళ్ళండి. ఎటువంటి ప్రశ్నలు కూడా మీరు టెన్షన్ పడద్దు, ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్ వద్దు, ఇంట్లో కానీ బయట కానీ. మరి ఎగ్జామ్ కష్టమైనా సరే మీరు ఫీల్ కావద్దండి. మనకు ఎగ్జామ్ కష్టంగా ఉందంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ కష్టమని మీరు ఫీల్ కాండి. ఎగ్జామ్ ఈజీగా ఉందంటే మిగిలిన వాళ్ళు కూడా ఎగ్జామ్ ఈజీగా భావించండి. సో అంతేగాని మీరు క్వశ్చన్ కష్టంగా వస్తేనే నాకు అయిపోయింది, నా వల్ల కాదు, నేనేం చేయలేనేమో, నాకు జాబ్ రాదేమో అనే భావన నుంచి మీరు బయటపడండి. ఓకేనా. సో క్వశ్చన్ ఒకటి కష్టంగా ఉంది, డోంట్ వరీ. 2 కష్టంగా, 3 కష్టంగా ఉంది, డోంట్ వరీ. సో 4-5 క్వశ్చన్స్ అయినా సరే ఈజీగా ఉంటాయి. ఈ 2-3 క్వశ్చన్స్ హార్డ్గా ఉన్నాయి, మీరు ఇబ్బంది పడితే ఆ యొక్క మనకు మైండ్ అనేది నెగిటివ్ తీసుకుంటే లాస్ట్ వరకు 90 మినిట్స్ వరకు అట్లే ఉంటుంది. కాబట్టి మీరు హ్యాపీగా, కూల్గా, ప్రశాంతంగా ఎగ్జామ్ చేయండి. ఖచ్చితంగా ఈ యొక్క జాబ్ నాదే, నాకు వచ్చి తీరుతుంది అనేసి ఆ యొక్క భావనతోనే మీరు లాస్ట్ వరకు ఉంటే, లాస్ట్ నిలబడితే మీరు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇంకోటి గమనించండి, 90 మినిట్స్ అయినంత వరకు కూడా, సో 90 మినిట్స్ అయినంత వరకు కూడా వాళ్ళు మనల్ని బయటకు పంపించే ప్రసక్తే లేదు. కాబట్టి మీరు ఓర్పుగా 90 మినిట్స్ కూర్చోవాలి. ప్రతి క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయండి. ఎందుకంటే మనకు నెగిటివ్ మార్క్ లేదు. సో అన్ని కూడా క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. కాబట్టి ఏ క్వశ్చన్ కూడా మీరు వదిలిపెట్టద్దండి. ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. సో కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్పాను మీకు గత వీడియోలో, దాన్ని కూడా వీళ్ళు ఒకసారి ఫాలో కండి. ఏమి క్వశ్చన్ తెలియకపోతే మీకు అసలు నాకు ఏం తెలియదు అనుకుంటే అటువంటి వాటికి అన్నింటి కూడా
పెట్టుకోండి. ఏనా, బీనా, సీనా, డీనా ఒకటే ఆప్షన్ పెట్టుకుంటూ పోండి. అది పెట్టుకుంటే ప్రతి 4 గంటల్లో ఖచ్చితంగా ఒకటి కరెక్ట్ అవుతుంది. నాది నేను చెప్పింది కాదు, సైంటిఫికల్గా ఆ ప్రాబిలిటీ రూల్ ప్రకారం అది రూల్ ఫాలో అవుతుంది అనమాట. దాన్ని ఫాలో కండి. ఓకే మిత్రమా? సో అందరికీ ఉత్తమ్స్ అకాడమీ తరఫున, మరి నా తరఫున, మా యొక్క టీం తరఫున ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక మరి విషయం చెప్తున్నాం. మీరందరూ కూడా మంచిగా ఎగ్జామ్ రాసి కోర్టు జాబ్ సంపాదించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.